మేము నీకు ఆల్రెడీ వేరే మంచి సంబంధాలు చూసే పనిలో ఉన్నావమ్మా. సుందరం విషయంలో ఆ రోజు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నాం. నీ జీవితం బాగుండాలని మేము ఎంత తపన పడుతున్నావో తెలుసా నీకు? డాడ్, నాకు తెలుసు మీరు నా లైఫ్ కోసం ఎంత ఆలోచిస్తున్నారో. నేను అర్థం చేసుకోలేక కాదు, కానీ సుందరాన్ని పెళ్లి చేసుకోకపోతే ఇంకా లైఫ్లో వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేను నాన్న. ఎందుకు చేసుకోలేవు? వాడు తప్ప ఈ భూమి మీద గొప్ప ప్రయోజకుడు మంచోడు లేడా? కాదన్నయ్య, సుందరాన్ని కాదని నేను మరొకరిని పెళ్లి చేసుకుంటే తాళి కట్టిన వాడికి నేను ద్రోహం చేసిందన్నవుతాను. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం ద్రోహం అని అంటున్నావా? కాదు పిన్ని, ఒకరితో ప్రెగ్నెంట్ అయ్యి మరొకరితో తాళి కట్టించుకోవడం ద్రోహం అంటున్నాను. నేను ప్రెగ్నెంట్. దామిని, ఏమంటున్నావు? నువ్వు నెల తప్పడమేంటే? పిచ్చిగానే పట్టిందా నీకు? మీరు నన్ను తప్పు చేశానని తిట్టినా పర్వాలేదమ్మా, కానీ అది జరిగిపోయింది. ఇప్పుడు నాకు సుందరం తప్ప మరో దారి లేదు. నాకు తను కావాలమ్మా. నోర్ మొయ్యవే. ఎంత పని చేసావే పాపిష్టిదానా! 20 ఏళ్ళు మా ప్రేమకు దూరమైపోయావని, నీ జీవితం ఇకనైనా బాగుపడాలని, గొప్పగా ఉండాలని నీ ఇష్టానికి విలువిస్తే ఇవాళ నువ్వు చేసిన చండాల పని ఇదా? నిన్ను 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 మోసే దరిద్రపుదానా! నువ్వు ఈ దేవాలయంలో చెడపుట్టావే, చెడపుట్టావు. ఈ కుటుంబం పరువు, మా పేరు నాశనం చేయటానికే నువ్వు నా కడుపులో ప్రాణం పోసుకున్నావని ఆ రోజే నాకు తెలుసుంటే అసలు నిన్ను ఈ భూమి మీద పండించేదాన్ని కాదు. అయినా మేమంతా నీ విషయంలో తప్పు చేశామే. అయినా నీ జాతకం ఈ కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తుందని, కాల్చి బూడిద చేస్తుందని తెలిసినా కూడా నీ మీద ప్రేమని చంపుకోలేకపోయావు. ఆనందా, చూసావా దీన్ని ఈ ఇంట్లో నుంచి పంపించేద్దాం.